36 వోల్టేజ్ 5.8 Ah లిథియం అయన్ బ్యాటరీ. ఇది ఒక హీరో కంపెనీ ఎలక్ట్రికల్ సైకిల్ది. ఓకేనా. ఆల్మోస్ట్ ఈ వెహికల్ కొన్న వాళ్ళందరికీ, ఈ సైకిల్ యొక్క కొన్న వాళ్ళందరికీ ఈ టైప్ బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. దీన్ని కొన్ని విధాలుగా రిపేర్ చేసుకోవచ్చు. కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ పనిచేయడం లేదన్నారు. దీంట్లో సెల్స్ అయితే చేంజ్ చేయమన్నారు. ప్రస్తుతానికి నీకు వోల్టేజ్ వచ్చేసరికి 36 వోల్టేజ్. ఇక్కడ అయితే పేపర్ పైన రాసి ఉంది 36 వోల్టేజ్. ఇది ఫుల్ ఛార్జ్ అయ్యేటప్పుడు 42 వరకు వెళ్తుంది. లోవర్ కట్ ఆఫ్ వచ్చేసరికి దాదాపు 26 వరకు అయితే డిపెండ్ అవుతుంది. 26, 28 వరకు అయితే డిపెండ్ అవుతుంది. అంతవరకు అయితే డౌన్ అవుతుంది. అక్కడి నుంచి మరి ఇంకా డౌన్ అవ్వకూడదు. డౌన్ అయిందంటే బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నట్టు. ఒకసారి అయితే దీని వోల్టేజ్ చూపిస్తాను. దీని యొక్క వోల్టేజ్ వచ్చేసరికి 20 వోల్టేజ్ చూపిస్తుంది. లోవర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 28 దాటి ఉంటేనే ఛార్జ్ అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా. 20కి డౌన్ అయిపోయింది కాబట్టి అయితే ఇది ఛార్జ్ ఇంకా తీసుకోదు. ఓకేనా. ప్రస్తుతానికి ఇందులో సెల్స్ ప్రాబ్లమా అని అయితే కస్టమర్ చెప్పారు. సెల్స్ అయితే చేంజ్ చేసేయమన్నారు. ప్రస్తుతానికి ఇందులో ఏం ప్రాబ్లం అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఒకవేళ సెల్సే ప్రాబ్లం ఉంటే సెల్స్ అయితే చేంజ్ చేయాలి. దీని యొక్క ఛార్జర్ ఇది. దీనిపైన కూడా కట్ ఆఫ్ అయితే రాసి ఉంటారు 42 అని. ఈ ఛార్జర్ పైన కూడా కట్ ఆఫ్ అయితే రాసి ఉంది. అవుట్పుట్ కరెంట్ వచ్చేసరికి 42.2 యాంపియర్ అనేది. చూడండి 42.2 యాంపియర్ ఛార్జర్ ఇది. అంటే 42 వరకు అయితే ఫుల్ అవుతుంది. ఈ బ్యాటరీ అయితే ఓపెన్ చేద్దాం. ఇవి దీంట్లో ఉండే సెల్స్. ఇది ఆల్రెడీ అయితే కస్టమర్ కానీ ఎవరో ఓపెన్ చేసి ఉంచారు. ఆల్రెడీ ఎవరో ప్రయోగాలు అయితే చేశారు, బట్ సక్సెస్ అయితే కాలేదు. ఇందులో వచ్చేసరికి సెల్స్ వచ్చేసరికి ఒక లైన్లో 4 ఉన్నాయి. 4 4 4 4 4. ఇవి వచ్చేసరికి ఒక 20 సెల్స్. ఇవి బిఎంఎస్ అయితే ఇక్కడ ఉంది. ఇన్పుట్లో వోల్టేజ్ చెక్ చేసుకొని అవుట్పుట్లో అయితే ఏం ప్రాబ్లం ఉన్నదో అయితే చూస్తాను. సెల్స్ అన్ని చెక్ చేశాను. సెల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని క్లియర్గా ఉన్నాయి. బ్యాలెన్స్ రిపేర్ చెక్ చేస్తే అన్ని సెల్స్ బాగానే ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే బిఎంఎస్ అయితే పోయింది. ఈ 10S బిఎంఎస్ అయితే పోయింది. దీని ప్లేస్లో 10S బిఎంఎస్ న్యూ మోడల్ డాలీ కంపెనీది అయితే అప్లోడ్ చేస్తే సరిపోద్ది. సెల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని క్లియర్గానే ఉన్నాయి. బిఎంఎస్ అయితే ఇన్స్టాల్ చేసాను. మనకు సంబంధించిన బిఎంఎస్ డాలీ కంపెనీ ఓల్డ్ బిఎంఎస్ అయితే తీసాను. దీని యొక్క స్టిప్ వైర్లు కూడా తీసాను. మొత్తం ఆల్మోస్ట్ వైర్లు కూడా మనమే రెడ్ కలర్ వైర్లు అయితే వేసుకున్నాం. ఒకసారి అయితే వోల్టేజ్ చెక్ చేసుకుందాం. వోల్టేజ్ అయితే చెక్ చేస్తున్నాను. 41 వోల్టేజ్ అయితే వస్తుంది. తోలు మనకి బ్యాటరీ దగ్గర ఎలా పెడితే 41 వస్తుందో అలా వస్తుంది. బిఎంఎస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడైతే మనం బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేసి అయితే ఫైనల్లో డిశ్చార్జ్ అండ్ ఛార్జింగ్ అయితే టెస్టింగ్ చేద్దాం. బ్యాటరీ ఆల్మోస్ట్ ఈజ్ రెడీ. కస్టమర్ 2 స్క్రూలు ఎరగొట్టేసేయడం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇది సైకిల్లో పెట్టగానే ఫిక్స్ అయిపోద్ది. దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ బిఎంఎస్ అయితే ఇంక్లూడ్ చేస్తే సెల్స్ అన్ని కూడా ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు డిశ్చార్జ్ మిషన్ మీద పెడతాం. దాన్ని బట్టి ఏజ్ ఎంత వస్తుందని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి సెల్స్ మార్చాలా లేదనేది అప్పుడు ఆలోచించవచ్చు. ఓకేనా ఫ్రెండ్. ఓకే, ఇప్పుడైతే ఛార్జ్ డిశ్చార్జ్ కొట్టారు. బ్యాటరీ ఛార్జింగ్ అండ్ గ్రీన్ కలర్ ఈజ్ ఫుల్, రెడ్ కలర్ ఈజ్ ఛార్జింగ్ సాకెట్. దిస్ టైజ్ ఫీమేల్ సాకెట్ లేకపోవడం వల్ల అయితే వేరే విధంగా జంపర్ లేసి అయితే ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అవుతుంది. డిశ్చార్జ్ కరెంట్ వచ్చేసరికి 3 యాంపియర్ వచ్చింది. ఇది 5.8 AHకి వచ్చేసరికి 3 AH వస్తుంది. 3 AH అంటే దాదాపు 10 కిలోమీటర్ల వరకు అయితే ఈ బ్యాటరీ అయితే రన్నింగ్ అవ్వచ్చు.